హాయ్ అండి. నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చలాకుతో ఏ విధంగా బజ్జీలు తయారు చేయాలో చూపిస్తున్నానండి. అంతకన్నా ముందుగా బచ్చలాకుని శుభ్రంగా ఈ విధంగా కడుక్కోవాలి. అలాగే బచ్చలాకి కొంచెం కాడ కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు బచ్చలాకు బజ్జీకి కావాల్సిన పదార్థాలని చూసేద్దాం. 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. ఉట్టి శనగపిండి ఉంటే చాలండి. ఉప్పు రుచికి సరిపడా, కారం 1 స్పూన్, పసుపు చిటికెడు, బేకింగ్ సోడా, వాము 1 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా శనగపిండిలో కొంచెం కారం వేసుకుని 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వాము వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసేంత వరకు కలుపుకుందాం. కొంచెం రుచికి సరిపడా ఉప్పు 1½ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసినట్లయితే చాలా లూజ్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా రౌండ్స్ తిప్పుతున్నట్లయితే బాల్స్ లాగా ఏదన్నా ఉంటే కనుక పోతాయి. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా రావాలి పిండి అనేది. సేమ్ మనకి బజ్జీలు వేస్తే ఏ విధంగా కలుపుతామో అదే విధంగా చూడండి, ఇలా వేస్తే అలా రావాలి. థిక్గా ఉండాలి, మరీ లూజ్గా కాదు, మరీ థిక్గా కాకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టి ఉంచిన శనగపిండిలోకి ఒక్కొక్క బచ్చలాకును వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అటు ఇటు అంటూ ఆకు మొత్తం పిండి పట్టేలాగా చూసుకొని, ఇదిగోండి కాడ ఇలా పెద్దగా ఉంటే అట్లా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు వేసేద్దాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, ఇలా అటు ఇటు అంటూ మొత్తం ఆకుకి మొత్తం పిండి పట్టేలాగా చూసుకొని వేసుకోవాలి. రెండు వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మీకు మరోసారి వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇదే విధంగా సేమ్ మనం వేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే కనుక మనం గిన్నెకి ఇట్లా రాసినట్లు చేస్తే దానికి వచ్చేస్తుందండి. చాలా నీట్గా కూడా కనిపిస్తాయి. ఇదిగోండి, అటు ఇటు టర్న్ చేస్తూ వేసుకోవాలి. ఫస్ట్ మనం చూపించినట్టు రెండు వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వచ్చేసింది. అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి.
ఎంతో టేస్టీ అయిన బచ్చలాకు బజ్జీలు రెడీ అయిపోయినాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా పెడితే చాలా బాగా తింటారు. అలాగే హెల్తీ కూడా అండి బచ్చలాకు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.